హాయ్ అండి. ఇంకా నైట్ వ్యూ చూసేసాము కదా, నైట్ వ్యూ చూసేసి ఇవన్నీ నిన్న చూసేసాము. ఈరోజు హైలైట్స్ పెడుతున్నాను. నిన్న చూసాం కదా, ఇది గోల్డెన్ కలర్లో అసలు మెరిసిపోతూ ఉందన్నమాట. గేట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ గేట్, నైట్ టైం వ్యూ అనమాట. అక్కడ నుంచి అయితే అసలు మాకు రాబుద్ధి కాలేదన్నమాట. అక్కడ నుంచి అయినా కానీ ఎలాగో వచ్చేసాము. ఇంకా మార్నింగ్ హోటల్కి వెళ్ళిపోయి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. ఈ వ్యూ మీకోసం అని చెప్పేసి మళ్ళీ నేను ప్రిఫర్ చేస్తున్నాను. మార్నింగ్ మేము ఇంకా మైసూర్ ప్యాలెస్ మార్నింగ్ వ్యూ కోసం వెళ్ళిపోతాము. చూడండి, ఇది లోపల అసలు బంగారం లాగా దగదగ మెరిసిపోతుంది. ప్యాలెస్ వచ్చేసి చాలా మంది విజిటింగ్కి వస్తున్నారు. రోజుకి ఒక 200 దాకా వస్తారనమాట ఇక్కడికి. అంత బాగుంటుంది చూడటానికి. నైట్ వ్యూ చూడటానికి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. పగలు చూస్తున్నారు, మళ్ళీ సాయంత్రం చూస్తున్నారు. అంత బాగుంటుంది అనమాట ఇది. ఇంకా అయిపోయింది. రేపు మార్నింగ్ వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా వచ్చేసామండి. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. టికెట్స్ తీసుకున్నాము, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. చాలా పెద్ద స్టెప్స్ అయితే పెద్దగా ఉన్నాయి. లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. స్టెప్స్ కూడా డిజైన్స్ అవన్నీ వేసేసారు. అసలుకి పైన గుమ్మాలు కానీ స్తంభాలు కానీ ఇక్కడ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయంటే, ఎంత కళాత్మకంగా ఉన్నాయంటే మన ఇండియన్ నేటివిటీ అన్నీ ఉట్టి పడుతున్నాయి అన్నమాట. దీనికి కర్ణాటకలో ఇక్కడ ఇది బెంగళూరులో మైసూరు ప్యాలెస్ అంటే అసలు ఎంత ఫేమస్ అంటే ఫారినర్స్ కూడా వచ్చి చూస్తున్నారు అనమాట. ఇది అంత బాగుంది. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో గుమ్మాలుగాను స్తంభాలు, పెద్ద స్తంభాలు అనమాట. అదంతా గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉందన్నమాట చూడటానికి. ఇదిగోండి, స్తంభాలు ఎలా నిలబెట్టి ఊరికే చాలా స్తంభాలు ఊరికే నిలబెట్టినట్టు కనిపిస్తున్నాయి. అసలుకి హైట్ కూడా చాలా హైట్ ఉంది, పైకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది అనమాట. ఇవన్నీ అసలు గోల్డెన్ కలర్లో ఉన్నాయి అన్నీ. ఇంకా ఇక్కడ తలుపులు, గేట్లు అవి వచ్చి నిజంగానే గోల్డ్తో చేశారనమాట. అలాగే వెండి తలుపులు ఉన్నాయి, బంగారపు తలుపులు ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత ఎత్తున్నాయంటే, ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. అవి ఎంత బంగారం లాగా మెరిసిపోతున్నాయి. పైకి గుమ్మాలు కానీ గోపురాల్లాగా చక్కగా ఉన్నాయి అన్నమాట. పెద్ద స్తంభాలు. కింద ఫ్లోర్ కానీ ఫ్లోర్ డిజైన్స్ ఎంత బాగుందంటే అసలు అక్కడ ఉండాలనిపించింది అనమాట మనకి. స్తంభాలు చూడండి హైట్ ఉన్నాయి అసలుకి. గోల్డెన్ బిస్కెట్స్ లాగా కనిపిస్తుంది, గోల్డెన్ కలర్లో గోపురాల్లాగా. ఫ్లోర్ డిజైన్స్ అయితే ప్రతి ఫ్లోర్కి భలే అందంగా ఉన్నాయండి. అలాగే గోడలు కానీ అలాగే స్తంభాలు కానీ చాలా అందంగా. కట్టడాలు ఇవి అన్నీ పురాతన కాలంలో ఇంత అందంగా కట్టారంటే చాలా మెచ్చుకోదగ్గ ఇది. ఇదంతా ఫ్లోర్ అన్నమాట. ఇవేమో స్తంభాలు. ఇవి వచ్చేసి అక్కడ రాజుగారికి ఎవరన్నా వచ్చినప్పుడు, రాజు దగ్గర కలవడానికి వచ్చినప్పుడు అతనికి ప్రజెంటేషన్ చేసే గిఫ్ట్స్ అన్నమాట. ఇదిగోండి, ఆ కాలంలో ఇలా అద్భుతంగా అందంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ వెండి కానీ ఇవన్నీ చేసి ఇస్తారంట. రాజుగారికి ప్రజెంటేషన్ చేస్తారంట. రాజుగారికి, రాణీలకి ప్రజెంట్ చేసే గిఫ్ట్స్. తర్వాత ఇవన్నీ పెయింటింగ్స్, పెద్ద పెయింటింగ్స్ ప్రజెంటేషన్స్ అన్నమాట. ఇవి కూడా వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి ఆ కాలంలో సైనికులు కానీ అలా తలుపులు, అలాగే ఇవి గుర్రం మీద ఉన్న సైనికుల బొమ్మలు, ఇవన్నీ ప్రజెంటేషన్స్ లాగా అక్కడ పెయింటింగ్స్ అన్నమాట.
మా మదర్ ఇక్కడ కూర్చున్నారు. చాలా పొడవు ఉందండి, అసలు తిరగలేకపోయాము. తిరిగి కాసేపు అలా కూర్చున్నాము. తర్వాత మళ్ళీ వేరే ఫ్లోర్కి వెళ్దామని చెప్పేసి ఎలా ఉందని. ఇక్కడ వచ్చేసి చైర్స్ ఉన్నాయన్నమాట, అంటే పొజిషన్ టైప్లో మంత్రి రాజు వీళ్ళు కూర్చుంటారు కదా, వెండి చైర్ అన్నమాట అది వచ్చేసి. ఇక్కడ డిజైన్ చూడండి, ఫ్లోర్ డిజైన్ ఎంత బాగుందో. ఇంటీరియర్స్ అయితే అసలుకి చాలా బాగున్నాయి. ఇంటీరియర్స్ లుకింగ్స్ అసలు స్టన్నింగ్ అన్నమాట, అంత బాగుంది. డిజైన్స్, గోడల డిజైన్స్, స్తంభాల డిజైన్స్ కానీ, ఇంకా పైన డిజైన్స్ కానీ, ఫ్లోర్ డిజైన్స్ కానీ, అలాగే కింద ఫ్లోర్ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆ డిజైన్స్నే చూస్తున్నారనమాట. ఇక్కడ వెండి తలుపులు ఉన్నాయన్నమాట, వెండి తలుపులు. చాలా మంది వస్తున్నారు విజిటింగ్కి. మా మమ్మీ డాడీ కనిపిస్తున్నారు. ఫారినర్స్ కూడా ఎక్కువ ఉన్నారండి ఇక్కడ ఇవి చూడడానికి. అంటే మన ఇండియన్ నేటివిటీకి తగ్గ కళాత్మకత కూడా అందరికి నచ్చుతుంది. అసలు చూడండి, అసలు ఆ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో, గుమ్మాలకి కానీ స్తంభాలకి. ఇక్కడ వచ్చేసి వెండితో చేసిన తలుపులు, వెండితో చేసిన డిజైన్స్, పైన డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో. తలుపుకి చెక్కిచ్చారనమాట. దాని మీద టేకు తలుపుల మీద ఇలా డిజైన్ చెక్కిచ్చారు. ఆ కాలంలోనే ఎంత అందంగా ఉందో. ఇవన్నీ డిజైన్స్ అన్నమాట, తలుపుల డిజైన్స్ వచ్చేసి. ఇది చూడండి, అసలు బంగారంలో తిరుగుతున్నట్టుంది, అంత బాగుంది. పెద్ద పెద్ద స్తంభాలు. లైట్స్ కూడా అద్దరిపోయాయండి ఇక్కడ. స్తంభాల డిజైన్స్ చూడండి ఎలా రాజుగారికి తగ్గట్టు ఉన్నాయి. ఇక్కడ నుంచి అసలు రాగబుద్ధి కాలేదు, అంత అందంగా ఉన్నాయి అన్నమాట డిజైన్స్. చూస్తూ ఉండిపోయాం మేమైతే, అసలు కళ్ళు తిప్పుకోలేనన్ని డిజైన్స్ అండి. ఒకదాని మించి ఒకటి అసలుకి ఫ్లోర్స్ కానీ ఉన్నాయన్నమాట. స్తంభాలు కూడా ఎంత అందంగానో ఉన్నాయి. ఇవి ఎండి తలుపులు చూసారు కదా, ఇవి వెండి తలుపులు అన్నమాట. అన్ని చూడనివ్వట్లేదు అసలుకి, అన్ని చోట్లకి పోనివ్వట్లేదు, కొంతే చూపిస్తున్నారు దీంట్లో కూడా. ఇదిగోండి వెండి తలుపులు, వెండి గుమ్మాలు, అలాగే బంగారపు గుమ్మాలు కూడా ఉన్నాయి. అది వెండి ఇదంతా. అది కూడా ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వెండి తలుపు అన్నమాట. మొత్తం వెండితో చేశారు. తర్వాత ఇంకా మేము అయిపోవచ్చింది, మ్యాక్సిమం అయిపోయింది ఇంకా ఇక్కడ చూడ్డానికి. తర్వాత రాజుగారి యొక్క యుద్ధాలు చేస్తారు కదా, వాటికి సంబంధించినవి, వేసుకునే బట్టలకు సంబంధించినవి, గుర్రాలవి, ఏనుగులవి
అవన్నీ ఒక దాంట్లో పెట్టారు, ఒక షెల్ఫ్ లాగా చేసి పెట్టారు. వాటికి సంబంధించిన నమూనా లాగా అవి కూడా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఫ్లోర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇంకా షెల్ఫ్ ఇంకా అవి చూసేసి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇంటికి. ఏనుగులకి వాడతారు కదా, పైన కడతా ఉంటారు, అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అవి షెల్ఫ్లో పెట్టి ఉంచారు. అయిపోయింది ఇంకా మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. చూస్తాను మా మమ్మీ. ఇంకెళ్దామని చెప్పేసి కార్లో వెళ్తున్నామండి. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము మేము. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. అక్కడ కొంచెం టైర్డ్ అయ్యి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్దాంలే అని చెప్పేసి వస్తున్నాం కార్లో. వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. తర్వాత ఇంకా ఫ్లైట్ బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాము. తీసుకొని బయలుదేరుతున్నాము ఇంటికి. ఇంకా ఫ్లైట్లో వద్దామని చెప్పేసి నేను మా ఫాదర్ ఫ్లైట్ ఎక్కాం, కానీ మా మదర్ ఫస్ట్ టైం ఎక్కబోతుంది. కొంచెం నర్వస్గా ఉంది. ఫస్ట్ టైం మా మదర్కి ఫ్లైట్ ఎక్కిస్తున్నాం. అక్కడ కూర్చొని మెమరీ చేసుకుంటున్నాం, ఫొటోస్ దిగినవన్నీ చూస్తున్నాం అనమాట. టీ తాగుతూ. అక్కడ ఒక్కో టీ వచ్చేసి 100 రూపీస్ అంట. హోటల్లో ఈ ఫొటోస్ అన్నీ చూసుకుంటున్నారు. ఇక మా మదర్ టీ తాగుతున్నారు, ఫొటోస్ చూస్తూ. ఇంకా ఫ్లైట్ ఎక్కామండి. ఫ్లైట్ ఎక్కాము. చాలా బాగా అనిపించింది ఫ్లైట్లో జర్నీ అయితే. మా అమ్మ కోసం ఫ్లైట్ కూడా ఎక్కించాము, తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని. బాగుంది వ్యూ అయితే. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి చిన్న చిన్న ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా ఫ్లైట్లో అయితే ఇంక మొత్తం మేఘాలే కనిపిస్తాయి అన్నమాట. అంటే మనకు కనపడ్డట్టు కాదు, చాలా అందమైన మేఘాలు కనిపిస్తాయి. చక్కగా ఉంటాయి చూడడానికి. పెద్ద పెద్ద మేఘాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇల్లు అలా కనపడుతున్నాయి అంతే. కాసేపు కొంచెం ముందుకెళ్తే ఇంకా మేఘాలు తప్ప ఏమి కనిపించవు. బాగా అసలు పెద్ద పెద్ద మేఘాలు కనిపిస్తాయి అన్నమాట. చక్కగా ఉంటుంది జర్నీ కూడా. మనలాగా రోడ్లు ఇప్పుడు చెట్లు అవన్నీ కనిపిస్తాయి కదా, అట్లా కాదు. బస్సు కారు ఎక్కినప్పుడు మనకి చుట్టూ చెట్లు అవి కనపడతాయి. అలా కాకుండా మేఘాలు మాత్రమే కనపడతాయి ఫ్లైట్లో. ఇక్కడైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇల్లు కనిపిస్తున్నాయి, అవి కూడా చిన్నగా. ఇంకా వెళ్ళే కొంది మొత్తం మేఘాలే కమ్ముకొని కనిపిస్తాయి అన్నమాట. బాగుంటాయి చూడటానికి కూడా అవి కూడా. ఇంకా అయిపోయిందండి మా జర్నీ. ఇంకా దిగేస్తున్నాము. ఇంకా ఈ ఫ్లైట్లోనే మేము ఎక్కింది. ఈ ఫ్లైట్లో ఎక్కేసి వచ్చేసాం అన్నమాట. రిటర్న్ బ్యాక్ అయ్యాము సిపిటికి. బాగుంది కదండి మా జర్నీ. థ్యాంక్స్ అండి ఇప్పుడు దాకా చూసినందుకు. ఇదంతా మా అమ్మకి మేము డెడికేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి ఇప్పుడు దాకా చూసినందుకు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.